పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈనాటి జ్ఞానవాణి ధ్యానాంశం నిర్గమకాండం 24వ అధ్యాయం 3వ వచనం 8వ వచనం వరకు. పవిత్ర జీవితం ప్రభు సన్నిధికి చేర్చుతుంది. మానవుని జీవిత కాలంలో చివరి దశ ఎంతో ముఖ్యమైనది. ఆ సమయంలో తాను పలికిన మాటలు, నిలిపిన గుర్తులు, ఇచ్చిన కానుకలు తన జ్ఞాపకాలుగా చిరకాలం పాటు ఎంతో విలువైనవిగా భావిస్తాం. అలాగే ప్రభు ఏర్పాటు చేసిన ఈ కరుణ విందుకు తన అతి సన్నిహితులైన అపోస్తలులను ఎంతగానో ప్రేమించి వారితో విందు ఏర్పాటు చేసుకున్నారు. మార్కు సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుండి 26వ వచనం వరకు. ఇదే ఆఖరి విందు. ఒకనాడు కానాపల్లిలో నీటిని ద్రాక్షారసముగా మార్చారు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు. యెరూషలేములో కడరా విందులో ద్రాక్షారసమును తన దివ్య రక్తముగా మార్చి దానిని త్రాగమని తన శిష్యులకు ఇచ్చారు. 5 రొట్టెలను 2 చేపలను అద్భుతముగా 5,000 మందికి పంచిపెట్టిన ప్రభు, ఇది నా శరీరం, మీరు భుజించండి అని తెలియజేసి యేసు దివ్య సత్ప్రసాదమును గురుత్వమును స్థాపించారు. ఇలా తన ప్రేమను చూపిన ప్రభుని తను నమ్మిన వారే నమ్మక ద్రోహం చేసి బాధపెట్టారు. మరి ప్రభునందు మన జీవితం ఎంతవరకు ఉందో పరిశీలించుకోవాలి. ప్రభు శిష్యులతో ఒప్పందం చేసుకొని ఈ విధముగా చేయండి అన్నారు. ఆ ఒప్పందం మోషే ఇజ్రాయిలుకు జరిగిన ఒప్పందం వల్లే. నిర్గమకాండం 24వ అధ్యాయం 3వ వచనం నుండి 8వ వచనం వరకు. ప్రభు తన యందు మనం స్థిర జీవితం జీవించాలని ఆశిస్తూ ఉన్నారు. ఆ ఒప్పందాన్ని జ్ఞానస్నాన స్వీకరణ ద్వారా ప్రభుతో మనం పొంది ఉన్నాం. 1 పేతురు 2వ అధ్యాయం 9-10 వచనములు. ఇస్కారియోతు వలె నమ్మక ద్రోహులం కాక ప్రభు ఆజ్ఞలకు, వాగ్దానాలకు విధేయించి పవిత్రంగా జీవించుటకు ముందుకు సాగుదాం. ఆమేన్.